నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సిపిఎస్ రద్దు చేయాల్సిందేనన్న ఉపాధ్యాయ సంఘాలు 85-117 జీవోలను వెనక్కి తీసుకోవాలంటూ నిరసనలు. తెలంగాణలో కలపాలన్న విలీన మండలాల్లోని 5 గ్రామాలు ఏపీ ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని ఆందోళన. విలీన మండలాలకు కనీస సాయం అందట్లేదన్న చంద్రబాబు, అందుకే తెలంగాణలో కలపాలని అడుగుతున్నారని వ్యాఖ్య. దేశంలో 4కు చేరిన మంకీపాక్స్ కేసులు, విదేశీ ప్రయాణం చేయని వ్యక్తికి వైరస్, కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష. విశ్వ వేదికపై మరోసారి మెరిసిన నీరజ్ చోప్రా, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో రజతం కైవసం. విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. జీవో నెంబర్ 85-117ను వ్యతిరేకిస్తూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహించారు. సిపిఎస్ రద్దు చేయాలని, పాఠశాలల విలీనాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. సిపిఎస్ రద్దుపై 100 రోజుల పోరాటంలో భాగంగా ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఏపీటీఎఫ్ ఆధ్వర్యాన శ్రీకాకుళంలో అరసవిల్లి కూడల నుంచి 80 అడుగుల రహదారిలో ఏర్పాటు చేసిన ధర్మ పోరాటం బహిరంగ సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. చెవిలో పూలు పెట్టుకుని భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో హాజరైన ఉపాధ్యాయులు సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా సిపిఎస్ రద్దు చేయాల్సిందేనని పట్టుపట్టారు. మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టి ఆయన ప్రజా సంకల్ప యాత్రలో స్పష్టంగా వారం రోజుల్లో రద్దు చేస్తామన్నారు. మినిమం పెన్షన్ లేదు, ఈవెన్ తెలియపోతే మట్టి ఖర్చులు కూడా, ఫ్యూనరల్ ఛార్జెస్ కూడా ఇవ్వలేని దయనీయమైన ఉద్యోగం. అంటే కాంట్రాక్ట్ లేబర్ కూడా కొంత హక్కులు ఉన్నాయి, కానీ పరిశ్రమలో ఈ సిపిఎస్ ఉద్యోగం ఏ హక్కు లేదు. కాబట్టి దయచేసి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ హామీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఈ 4 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాల్లో వెలుగు నింపాలని కోరుతున్నాను. సిపిఎస్ కు ప్రత్యామ్నాయంగా జిపిఎస్ అనే మరో విధానాన్ని తెచ్చి ఉద్యోగులు ఉపాధ్యాయులను మోసం చేస్తుంది. ఉద్యోగులు ఉపాధ్యాయులుగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే ఓపీఎస్ విధానాన్ని కానీ అమలు చేయకపోతే ప్రభుత్వం మెడలు వంచి గద్దె దించడానికైనా చర్యలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. జీవో 117ను ఉపసంహరించుకోవాలంటూ విశాఖ జీవీఎంసీ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేపట్టాయి. ఉపాధ్యాయ నిరసనలకు ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ సంఘీభావం తెలిపారు. సిపిఎస్ రద్దుతో పాటు 3, 4, 5 తరగతుల విలీనాన్ని ఆపాలని నినాదాలు చేశారు. ఏ హామీలు ఇవ్వనటువంటి 3 రాష్ట్రాలు, ఈ భారతదేశంలో 3 రాష్ట్రాలు సిపిఎస్ని రద్దు చేశాయి. మరి మేనిఫెస్టోలో పెట్టి కూడా మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరినీ కూడా ఈ ప్రభుత్వం మోసగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. 70 మంది ఎమ్మెల్యేలు ఈ 3, 4, 5 తరగతుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ మరి విద్యాశాఖ మంత్రి గారికి దీన్ని పునరాలోచించాలని లేఖలు ఇచ్చారు. అంటే ఇది ప్రజల డిమాండ్. వారు చేస్తున్న డిమాండ్ అయినా సరే కన్సిడర్ చేసి ఈ విలీనాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మరి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యా విభాగంలో పర్యవేక్షణ వరకు కూడా స్కూల్ ఎడ్యుకేషన్కి ఇమ్మన్నాను తప్ప ఆస్తులను విలీనం చేయడం కానీ, అదేవిధంగా పర్యవేక్షణను వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కానీ చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నెల జీతాలు రానటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేశారు. స్పష్టమైనటువంటి ఆదేశాలు లేకుండా మరి మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకైతే అవనివ్వండి, మిగతా సిబ్బందికి అయితే అవనివ్వండి, వేరే చోట నుంచి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయకుండా మరి 117 జీవో ప్రకారంగా అయితే అవనివ్వండి, మొత్తం చాలా చంద్రబంధ చేసినటువంటి పరిస్థితి. ఒకటే మీడియం ఉండాలని చెప్తున్నారు సార్, తక్కువ స్ట్రెంత్ ఉన్నప్పుడు. ఆ ఒకే మీడియం ఉండటం వల్ల అంటే ఇంగ్లీష్ మీడియం అయిపోతుంది. సో తెలుగు మీడియం అంటే కొంతమంది పిల్లలు వీక్గా ఉంటారు స్టడీస్లో, వాటిలో వాళ్ళని ఇప్పుడు ఈ సమాంతర మీడియం తీసేయడం వల్ల వాళ్ళు చదువుకి దూరం అయిపోతారు. సో దీనివల్ల విద్య అనేది పేదవారికి దూరం అయిపోతుంది. పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు లాడ్జ్ సెంటర్ వద్ద విద్యారంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ప్రభుత్వ పాఠశాలల్ని ధ్వంసం చేసే యోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు, పాఠశాలల విలీనం వద్దంటూ నంద్యాల గాంధీ చౌక్లో ఏపీటీఎఫ్ నేతలు ధర్నా నిర్వహించారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. दिमाग में भी एक धुंधली सी कल्पना उभर रही थी कि एक दिन शायद मैं भी अपने देश के निर्माण में भागीदारी कर सकूंगा. कच्चे घर में गुजर बसर करने वाले एक परिवार के मेरे जैसे साधारण बालक के लिए हमारे गणतंत्र के सर्वोच्च संवैधानिक पद के बारे में कोई भी जानकारी होना कल्पना से परे था. लेकिन यह भारत के लोकतंत्र की ताकत है कि इसमें हर नागरिक के लिए ऐसे रास्ते खुले हैं जिन पर चलकर वह देश की नियति को संवारने में अपनी महत्वपूर्ण भूमिका निभा सकता है. कानपुर देहात जिले के परौख गांव के अति साधारण परिवार में पला बढ़ा वह रामनाथ कोविंद आज आप सभी देशवासियों को संबोधित कर रहा है. इसके लिए मैं अपने देश की जीवंत लोकतांत्रिक व्यवस्था की शक्ति को सत नमन करता हूँ. चूँकि मैंने अपने गांव का उल्लेख किया है तो मैं इस बात का भी उल्लेख करना चाहूँगा कि राष्ट्रपति के कार्यकाल के दौरान अपने पैतृक गांव का दौरा करना और अपने कानपुर के विद्यालय में वयोवृद्ध शिक्षकों के पैर छूकर उनका आशीर्वाद लेना मेरे जीवन के सबसे यादगार पलों में हमेशा शामिल रहेंगे. इसी साल प्रधानमंत्री जी भी मेरे गांव परौख आए और उन्होंने मेरे गांव की धरती का मान बढ़ाया. अपनी जड़ों से जुड़े रहना भारतीय संस्कृति की विशेषता है. मैं युवा पीढ़ी से यह अनुरोध करूंगा कि अपने गांव या नगर और अपने विद्यालयों तथा शिक्षकों से जुड़े रहने की इस परंपरा को आगे बढ़ाते रहें. प्यारे देशवासियों, आजकल सभी देशवासी आज़ादी का अमृत महोत्सव मना रहे हैं. अगले महीने हम सब भारत की आज़ादी की 75वीं वर्षगांठ मनाएंगे. हम 25 वर्ष की अवधि के उस अमृत काल में प्रवेश करेंगे जो स्वतंत्रता के शताब्दी वर्ष अर्थात 2047 में पूरा होगा. ये विशेष ऐतिहासिक वर्ष हमारे गणतंत्र के प्रगति पथ पर मील के पत्थर की तरह है. हमारे लोकतंत्र की ये विकास यात्रा देश की स्वर्णिम संभावनाओं को कार्य रूप देकर विश्व समुदाय के समक्ष एक श्रेष्ठ भारत को प्रस्तुत करने की यात्रा है. आधुनिक काल में हमारे देश की इस गौरव यात्रा का आरंभ ब्रिटिश हुकूमत के दौरान राष्ट्रवादी भावनाओं के जागरण और स्वाधीनता संग्राम के साथ हुआ. 19वीं शताब्दी के दौरान पूरे देश में पराधीनता के विरुद्ध अनेक विद्रोह हुए. देशवासियों में नई आशा का संचार करने वाले ऐसे विद्रोहों के अधिकांश नायकों के नाम भुला दिए गए थे. अब उनकी वीर गाथाओं को आदर सहित याद किया जा रहा है. 19वीं सदी के अंतिम तथा 20वीं सदी के आरंभिक वर्षों में नवीन जन चेतनाओं का संचार हो रहा था और स्वाधीनता संग्राम की अनेक धाराएं प्रवाहित हो रही थी. वर्ष 1915 में जब गांधी जी स्वदेश लौटे उस समय देश में राष्ट्रीयता की भावना और भी प्रबल हो रही थी. अनेक महान जन नायकों की उज्ज्वल आकाश गंगा का जैसा प्रकाश हमारे देश को 20वीं सदी के आरंभिक दशकों में प्राप्त हुआ वह विश्व इतिहास में अतुलनीय है. जहां एक और आधुनिक युग के एक ऋषि की तरह गुरुदेव रविंद्रनाथ टैगोर हमारी सांस्कृतिक विरासत से देशवासियों को फिर से जोड़ रहे थे, वहीं दूसरी ओर बाबा साहब भीमराव आम्बेडकर समानता के आदर्श की ऐसी पुरजोर वकालत कर रहे थे जैसा अधिकांश विकसित देशों में भी दिखाई नहीं दे रहा था. तिलक और गोखले से लेकर भगत सिंह और नेताजी सुभाष चंद्र बोस तक, जवाहरलाल नेहरू, सरदार पटेल और श्यामा प्रसाद मुखर्जी से लेकर सरोजिनी नायडू और कमला देवी चट्टोपाध्याय तक, ऐसी अनेक विभूतियों का केवल एक ही लक्ष्य के लिए तत्पर होना मानवता के इतिहास में अन्यत्र नहीं देखा गया है. मेरे मस्तिष्क में और भी कई विभूतियों के नाम उभर रहे हैं, लेकिन मेरे कहने का तात्पर्य यह है कि स्वाधीन भारत की विभिन्न परिकल्पनाओं से संपन्न अनेक महान नेताओं ने भारत की स्वाधीनता के लिए त्याग और बलिदान के अद्भुत उदाहरण प्रस्तुत किए. इसमें कोई संदेह नहीं है कि स्वाधीनता संग्राम पर
गांधी जी के परिवर्तनकारी विचारों का प्रभाव सबसे अधिक पड़ा और उस दौरान उन्होंने कोटि कोटि देशवासियों की जीवन धारा को नई दिशा दे दी। देवी और सज्जनों, लोकतंत्र के जिस पथ पर हम आज आगे बढ़ रहे हैं उसकी रूपरेखा हमारी संविधान सभा द्वारा तैयार की गई थी। उस सभा में पूरे देश का प्रतिनिधित्व करने वाले अनेक महानुभावों में हंसाबेन मेहता, दुर्गाबाई देशमुख, राजकुमारी अमृत कौर तथा सुचेता कृपलानी सहित 15 महिलाएं भी शामिल थीं। संविधान सभा के सदस्यों के अमूल्य योगदान से निर्मित भारत का संविधान हमारा प्रकाश स्तंभ रहा है और इसमें निहित आदर्श चिरकाल से संरक्षित भारतीय जीवन मूल्यों का हिस्सा रहे हैं। संविधान को अंगीकृत किए जाने से एक दिन पहले संविधान सभा में अपने समापन वक्तव्य में डॉक्टर आम्बेडकर ने लोकतंत्र के सामाजिक और राजनैतिक आयामों के बीच के अंतर को स्पष्ट किया था। उन्होंने कहा था कि हमें केवल राजनीतिक लोकतंत्र से संतुष्ट नहीं होना चाहिए। मैं उनके शब्दों को आप सबके साथ साझा करता हूं। उन्होंने कहा था, हमें अपने राजनीतिक लोकतंत्र को एक सामाजिक लोकतंत्र भी बनाना चाहिए। राजनीतिक लोकतंत्र टिक नहीं सकता यदि वह सामाजिक लोकतंत्र पर आधारित न हो। सामाजिक लोकतंत्र का क्या अर्थ है? इसका अर्थ है जीवन का वह तरीका जो स्वतंत्रता, समानता और बंधुता को जीवन के सिद्धांतों के रूप में मान्यता देता है। स्वतंत्रता, समानता और बंधुता के इन सिद्धांतों को एक त्रिमूर्ति के अलग अलग हिस्सों के रूप में नहीं देखना चाहिए। उनकी त्रिमूर्ति का वास्तविक अर्थ यह है कि उनमें से किसी भी हिस्से को एक दूसरे से अलग करने पर लोकतंत्र का वास्तविक उद्देश्य ही समाप्त हो जाता है। प्यारे देशवासियों, जीवन मूल्यों की यह त्रिमूर्ति आदर्शयुक्त, उदारतापूर्ण और प्रेरणादायक है। इस त्रिमूर्ति को अमूर्त अवधारणा मात्र समझना गलत होगा। केवल आधुनिक ही नहीं बल्कि हमारा प्राचीन इतिहास भी इस बात की गवाही देता है कि वे तीनों जीवन मूल्य हमारे जीवन की सच्चाई हैं। उन्हें हासिल किया जा सकता है और वस्तुतः उन्हें विभिन्न युगों में हासिल किया भी गया है। हमारे पूर्वजों और हमारे आधुनिक राष्ट्र निर्माताओं ने अपने कठिन परिश्रम और सेवा भावना के द्वारा न्याय, स्वतंत्रता, समता और बंधुता के आदर्शों को चरितार्थ किया था। हमें केवल उनके पद चिन्हों पर चलना है और आगे बढ़ते रहना है। सवाल उठता है कि आज के संदर्भ में एक सामान्य नागरिक के लिए ऐसे आदर्शों का क्या अर्थ है? मेरा मानना है कि उन आदर्शों का प्रमुख लक्ष्य सामान्य व्यक्ति के लिए सुखमय जीवन का मार्ग प्रशस्त करना है। తెలంగాణలో కలపాలంటూ విలీన మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. అల్లూరి జిల్లాలోని 5 పంచాయతీల ప్రజలు భద్రాచలం నియోజకవర్గంలో విలీనం చేయాలంటూ నిరసన చేపట్టారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య వీరి ఆందోళనకు మద్దతు పలికారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవటం వల్లే తెలంగాణలో కలపాలంటూ విలీన గ్రామాల ప్రజలు రోడ్డెక్కుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజుపేట వద్ద గోదావరి ముంపు ప్రాంతాల్లోని 5 పంచాయతీల ప్రజలు ధర్నాకు దిగారు. తెలంగాణలోని భద్రాచలం నియోజకవర్గంలో తమను విలీనం చేయాలని కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకలపాడు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆంధ్ర వద్దు, తెలంగాణ ముద్దు అంటూ నినాదాలు చేశారు. వరదలు వచ్చిన ప్రతిసారి తాము తీవ్రంగా నష్టపోతున్నామని రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు గ్రామాల ప్రజల ఆందోళనకు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మద్దతు పలికారు. ఎప్పటి నుంచో నలిగిపోతున్న ఈ 7 మండలాలను గుర్తించాలని కోరారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. 7 మండలాలు పోయినటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. వాళ్ళ కష్ట నష్టాలన్నింటినీ చూస్తే మనకే బాధేస్తున్నది. సరైనటువంటి పరిపాలనా దక్షత పరంగా చూసినా, వాళ్ళ అధికారుల దగ్గరికి, జిల్లా యంత్రాంగం దగ్గరికి పోవాలని చూసినా దాదాపుగా 300 కిలోమీటర్ల చిల్లర వల్ల జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నది. గతంలో పాతదే బాగుండేది, కాకినాడ దగ్గరగా ఉండే వీళ్లకు. మరి తెలంగాణలో కలపాలి 5 జీపీలు అని చేసేటువంటి దానికి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన
అఖిలపక్ష పార్టీలన్నీ కూడా సిపిఐ, మరి ఇక్కడ ఉన్న టీడీపీ అన్ని పార్టీలు కూడా తెలంగాణలో కలిపేటందుకు వాళ్ళు చేసినటువంటి ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సంపూర్ణ మద్దతు ఇస్తూ వాళ్ళు కోరిన కోరిక సబబే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అటు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా కలిపి భద్రజలంలో కలిపి ఈ 5 గ్రామ పంచాయతీల యొక్క ప్రజల యొక్క మనోభావాలను గౌరవించవలసినటువంటి గురుతర బాధ్యత ఈ ఇరు ముఖ్యమంత్రులపై ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడం వల్లే తెలంగాణలో కలపాలని విలీన గ్రామాల ప్రజల డిమాండ్ చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 14 రోజులుగా విద్యుత్, నీరు లేక వరద బాధితులు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు శుభ్రపరుచుకునేందుకు నీళ్లు లేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. వరద బురదను, కూలిన చెట్లను తొలగించి రోడ్లపై రాకపోకలు పునరుద్ధరించడం కోసం ప్రభుత్వం నుంచి కనీస ప్రయత్నం కూడా జరగడం లేదని విమర్శించారు. వారం క్రితమే వరదలు తగ్గాయని ప్రకటన చేసిన మంత్రులు ఇప్పటికీ విద్యుత్ సరఫరాను, రాకపోకలను ఎందుకు పునరుద్ధరించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన వరద ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దేశంలో మంకీపాక్స్ వ్యాధి కలవరపెడుతోంది. తాజాగా ఢిల్లీలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకింది. దీంతో దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 4కు పెరిగింది. ఢిల్లీకి చెందిన 34 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయిందని, బాధితుడు విదేశీ ప్రయాణాలేవీ చేయలేదని తేలింది. కానీ ఇటీవలే హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో జరిగిన ఒక పార్టీకి హాజరైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. జ్వరం, శరీరంపై పొక్కులు రావడంతో బాధితుడు డాక్టర్లను సంప్రదించాడు. మంకీపాక్స్ బాధితుడికి ప్రస్తుతం మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. గతంలో దేశంలో మంకీపాక్స్ బారిన పడిన 3 కేరళకు చెందినవారే. వీరు మధ్యప్రాచ్యంలోని దేశాలకు వెళ్లి తిరిగి వచ్చాక వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. తాజాగా కేసు ఢిల్లీలో బయటపడింది. ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయకున్నా దేశ రాజధాని ఢిల్లీలో ఓ 34 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కేంద్రం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ICMR) అధికారులు పాల్గొన్నారు. మంకీపాక్స్ సోకిన వ్యక్తికి లోక్ నాయక్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో జరిగిన వేడుకకు ఆ వ్యక్తి హాజరైనట్లు తెలుస్తోంది. 3 రోజుల క్రితం వ్యాధి లక్షణాలు బయటపడటంతో ఆ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాడు. అతన్ని పరిశీలించిన వైద్యులు శాంపిల్స్ ను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా పాజిటివ్ గా తేలింది. అప్రమత్తమైన అధికారులు వ్యాధి సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నవారిని ఐసోలేషన్ లో ఉంచినట్లు తెలిపారు. కేరళలో ఇప్పటికే 3 మంకీపాక్స్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4కు చేరింది. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోన్న వేళ ప్రపంచ దేశాలను మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 75 దేశాలకు వ్యాప్తి చెందడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్య అత్యవసర స్థితి విధించింది. 98% మంకీపాక్స్ రోగులు స్వలింగ సంపర్కులే అని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇటు భారత్లో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఇప్పటికే కేరళలో 3 మంకీపాక్స్ కేసులు నమోదవగా తాజాగా ఢిల్లీలో ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమాఫ్రికాలో వెలుగు చూసిన మంకీపాక్స్ ఇతర దేశాలకు వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అప్రమత్తమైంది. ఇప్పటికే 75 దేశాలకు ఈ వైరస్ వ్యాపించడంతో ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి విధించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాలకు మంకీపాక్స్ విస్తరించిందని, 16,000 మందికి వ్యాధి సోకిందని WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ వెల్లడించారు. మంకీపాక్స్ వల్ల ఇప్పటి వరకు 5 మరణాలు సంభవించాయని తెలిపారు. మంకీపాక్స్ కేసుల్లో దాదాపు 98% కేసులు స్వలింగ సంపర్కుల్లోనే వెలుగు చూస్తున్నట్లు నివేదికలు రావడంతో అటువంటి పురుషులను కీలకంగా పరిశీలిస్తుండాలని WHO సూచించింది. కరోనా వైరస్ సోకిన వారికి మంకీపాక్స్ సోకుతోందని వార్తలు వస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో కరోనా వైరస్ తో బాధపడుతోన్న ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోన్న 2 వైరస్లు ఒకేసారి ఒకే వ్యక్తికి సోకడం తొలిసారి అని చెబుతున్నారు. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి జూన్ చివరి వారంలో కరోనా వైరస్ బారిన పడ్డారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పితో బాధపడుతోన్న ఆయనకు శరీరంపై దద్దుర్లు, చిన్నపాటి ఎరుపు రంగులో పొక్కులు రావడంతో వైద్యులను సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు అవి మంకీపాక్స్ లక్షణాలుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇలా 2 వైరస్లు ఒకేసారి సోకడం చాలా అరుదైన కేసు అని, వీటిపై మరింత పరిశీలన అవసరమని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన కథనాలు అమెరికా మీడియాలో వెలువడినప్పటికీ అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
భారత్లోనూ మంకీపాక్స్ వ్యాధి కలవరపెడుతోంది. తాజాగా ఢిల్లీలో మరో వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు తేలింది. దీంతో దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య 4కి పెరిగింది. ఢిల్లీలో 34 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయిందని, అతడు ఎటువంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలింది. కానీ ఇటీవలే హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో జరిగిన ఒక పార్టీకి హాజరయ్యాడని అధికారిక వర్గాలు తెలిపాయి. జ్వరం, శరీరంపై పొక్కులు రావడంతో బాధితుడు డాక్టర్లను సంప్రదించాడు. ప్రస్తుతం అతడికి మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. గతంలో దేశంలో మంకీపాక్స్ బారిన పడిన 3 కేరళకు చెందినవారే. వీరు మధ్యప్రాచ్యంలోని దేశాలకు వెళ్లి తిరిగి వచ్చాక వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. తాజాగా కేసు ఢిల్లీలో బయటపడింది. బీహార్ సరన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా వ్యాపారం చేస్తున్న ఇంట్లో భారీ పేలుడుతో 6 ప్రాణాలు కోల్పోయారు. 8 మంది గాయపడ్డారు. ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుదాయ్ బాగ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మంటల ధాటికి ఇంట్లోని సిలిండర్లు పేలిపోయినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి ఇళ్లు కుప్పకూలినట్లు వివరించారు. ప్రమాద సమయంలో గంటపాటు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. అగ్నిపథ నియామక ప్రక్రియ అంశంలో కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శల దాడిని పెంచారు. ప్రధాని మోదీ ప్రయోగశాలలో చేపట్టిన ఈ కొత్త ప్రయోగం వల్ల దేశ భద్రత, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ప్రతి ఏడాది 60,000 మంది సైనికులు రిటైర్ అవుతుంటే వారిలో కేవలం 3,000 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తున్నాయని రాహుల్ అన్నారు. 4 ఏళ్ల ఒప్పంద కాలం తర్వాత రిటైర్ అయ్యే అగ్నివీరుల భవిష్యత్ ఏంటని రాహుల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్లో రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు. భారీ వర్షాలతో రష్యాలోని సోచి నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ ప్రకృతి విపత్తుకు ఓ మహిళ మృతి చెందగా అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. గంట వ్యవధిలో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీధుల్లో వాహనాలు ఎక్కడికక్కడ ధ్వంసమై పడి ఉన్నాయి. వరదల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ నెల మొదట్లో కూడా సోచి నగరాన్ని వరదలు ముంచెత్తాయి. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశ అత్యున్నత పదవి చేపట్టబోతున్న తొలి గిరిజన మహిళగా ఖ్యాతి గడించిన ముర్ము రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం 21 తుపాకులతో ముర్ము గౌరవ వందనం స్వీకరిస్తారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రమాణం చేయిస్తారు. రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న తొలి తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వి రమణ ఘనత వహించనున్నారు. భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉదయం 10:15 ముర్ము ప్రమాణం చేస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ముర్ముతో రాష్ట్రపతిగా ప్రమాణం చేయిస్తారు. అనంతరం రాష్ట్రపతి 21 గన్ సల్యూట్ స్వీకరిస్తారని హోంశాఖ వివరించింది. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగం ఉంటుందని తెలిపింది. నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల అధిపతులు, పార్లమెంటు సభ్యులు, త్రివిధ దళాల అధికారులు హాజరవుతారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రమాణ స్వీకార ఘట్టం ముగిసిన తర్వాత నూతన రాష్ట్రపతితో పాటు రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటారు. రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్ము గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరిస్తారు. పదవీ విరమణ చేసిన రామ్నాథ్ కోవింద్ కూడా గౌరవ వందనం స్వీకరిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ అరుదైన ఘనతను సొంతం చేసుకోనున్నారు. రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించనున్న తొలి తెలుగు వ్యక్తిగా జస్టిస్ రమణ ఖ్యాతి గడించనున్నారు. సాధారణంగా రాష్ట్రపతితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్ రమణ ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించనున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు వ్యక్తి భారత రాష్ట్రపతితో ప్రమాణం చేయించలేదు. శ్రీశైలం 2 గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 53,580 క్యూసెక్కులు వదులుతుండగా జూరాల, సుంకేశ్వర నుంచి 119,980 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.20 అడుగులుగా ఉంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది.